బీటెక్ చదివిన పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాల కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకు తప్పుగా దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చునుగాక. రెండు చేతులు అలాగెత్తి చెప్పండి ఆమేన్. ఆ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చునుగాక. బీటెక్ చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. డిగ్రీ చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఇంటర్ చదువుకున్న పిల్లలను దేవుడు దీవించునుగాక. 10వ తరగతి పిల్లలను దేవుడు దీవించునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. దేవుడు దీవించాడని మీకు నమ్మకం ఉందా? ఎంతమంది నమ్మకం ఉందో చేతులు చూపించండి ఒకసారి. అందరూ చూపించారు. మీ పక్షంలో దేవుడు తప్పక మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. మంచి ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. ఆయన అన్ని మంచి చేస్తాడు. దేవుడు మంచి చేస్తాడు. అవునా కాదా? దేవుడు ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. ఆ మంచి దేవుని దగ్గరికి మనం వచ్చాం కనుక ఆ మంచి దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తాడు. నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటే తప్పుగా ఆయన మనకు మేలు చేస్తాడు. అందును బట్టి ఈ రోజున మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చదువుకున్నాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండి పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగి ఆయన ఆ మాట విని రోగులకే కాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలవవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు. రెండు చేతులతో సత్యం సౌకర్యం. ఇప్పుడు ఈ భాగంలో ఈ మత్తయి సువార్త లేఖనాల్లో ప్రభు కనిపిస్తా ఉన్నాడు. ప్రభువుతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ సుంకరులు పాపులు కూడా వచ్చారు. వాళ్ళు కూర్చున్న ఇంటిలో వీళ్ళు కూడా కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు అంటున్నారు, ఎందుకు మీ బోధకుడు పాపులతోనూ సుంకర్లతోనూ కూర్చొని భోజనం చేయడానికి వచ్చాడు అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఆ మాట ఎవరిన్నారు? యేసు ప్రభు వింటున్నాడు. యేసు ప్రభు విని ఆయన అంటాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? రోగుల కోసం వచ్చాడు, పాపుల కోసం కూడా వచ్చాడు. ఆ యేసు ప్రభు ఈ లోకంలోనికి రోగులను బాగు చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన నిందాక మనం అడిగింది, అయ్యా షుగర్ రోగం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కావాలి, బీపీ రోగం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కావాలి, క్యాన్సర్ రోగాలు పోవాలి, కడుపులో గడ్డలు పోవాలి, మోకాళ్ళు నొప్పులు పోవాలి, కడుపులో నొప్పి 24 గంటల నొప్పి కూడా పోవాలి ప్రభు అని ఆ పరమ వైద్యుడైన యేసయ్యకి చేతులెత్తి మనం ప్రార్థన చేశాం.
అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఎవరు? రోగులకు వైద్యుడిగా వచ్చాడు. ఈయన పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యుని దగ్గర మనకి ఆరోగ్యం ఉన్నది, మనకి ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. అదే కాకుండా మనం ఆయన అడిగాం, బీటెక్ చదివి పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారయ్యా, వాళ్ళకు ఉద్యోగము ఇప్పించమని. ప్రభు ఇవ్వడా? ప్రభు ఉద్యోగం ఇస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది. ప్రభు ఇల్లు కట్టిస్తేనే మనకి ఇల్లు కట్టబడుద్ది. ప్రభు మనల్ని కాపాడితేనే మనం కాపాడబడతాం. ఆయన కాపాడకపోతే మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు కూడా లేదు. అందును బట్టి ఇక్కడ యేసు ప్రభు పరిశీలుతో చెప్తున్న మాట ఏంటంటే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదండి, రోగుల కొరకు వచ్చాను, పాపులను పిలవ వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అని అంటే, ఒకటి రోగులను బాగు చేయడానికి, రెండోది పాపులను రక్షించడానికి. అందుకని ఆయనకు ఒక గొప్ప పేరుంది, లోక రక్షకుడు అని, పాపులను రక్షించే దేవుడు అని. దేవునికి స్తోత్రం. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు అయిన దేవుని యొక్క ఆలయానికి వచ్చాం. ఆలయంలో మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన, ఆనందాన్ని కలుగు చేసే దేవుడు ఆయన. మనం పడిపోయిన స్థితిలో ఉంటే మనల్ని మరలా లేపేవాడు. ఎవరైనా తోడనాడి ఎగతాళి చేస్తుంటే మనలను వాళ్ళ మధ్యలో గౌరవించి విలువగా దీవించే దేవుడు యేసు ప్రభువు వారు. కనుక మనం ఒక్కటి ఆలోచించాలి. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలి అంటే, నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు, కొన్ని లేఖనాలు మీకు తెలియపరుస్తాను. ఈ మాటలు చక్కగా వినండి. యేసు ప్రభు అక్కడి నుండి ప్రయాణం చేసి ఆయన వెడుచు ఉండగా ఏమేమి అద్భుతాలు జరిగినాయో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చిరి. దావీదు కుమారుడా, మమ్మను కనికరించుము, కేకలు వేసి. దేవునికి స్తోత్రము. సార్ చెప్పండి. యేసు ప్రభు బయలుదేరి వెళ్ళుచున్నాడు. ఆయన ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, సముద్ర తీరాల్లో, అరణ్యాల్లో, కొండల మీద యేసు ప్రభు ఎక్కువగా ప్రార్థించేవాడు. కనుక ఆయన వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఏం చేశారు అంటే, దావీదు కుమారుడా, మమ్మలను కనికరించుమని ఆయనకు కేకలు వేశారు. ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడో ఆ భాగంలో మరలా మనం చదువుదాం. ఆయన ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను మీకు చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మకం చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలోనే కన్నులు తెరవబడినో. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. చూడండి, ఇక్కడ దేవుడు చేస్తున్న ఒక గొప్ప అద్భుతం. గుడ్డివారు, ఈ గుడ్డివారు దేవునికి మొరపెట్టి కేక వేసి ఆయనున్న ఇంటికాడికి మరలా వెళ్ళి ఆయనకి చెప్తున్నారు, ప్రభువా మా కన్నులు, గుడ్డి కన్నులు మమ్మల్ని స్వస్థతపరచమని. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు నమ్ముచున్నారా? నేను మీ కన్నులు బాగు చేస్తానని, మీ కన్నులు తెరుస్తానని, మీకు కంటి చూపు వస్తుందని మీరు నమ్ముతున్నారని ప్రభు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి? నమ్ముచున్నా ప్రభు అన్నారు. వెంటనే చేయి చాపాడు, కన్నులు ముట్టుకున్నాడు, వాళ్ళకి కన్నులు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ కళ్ళు నిజంగా గుడ్డివాళ్ళవి, నిజంగా గుడ్డివాళ్ళే.
వీళ్ళకి కళ్ళు కనిపించడం లేదు. ఈ కళ్ళు లేని వీళ్ళకి దేవుడు కళ్ళిచ్చాడు అంటే ఆయన మంచి పరమ వైద్యుడు. ఈరోజు కళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ కళ్ళల్లో ఏమైనా మసకలుంటే బాగు చేసే డాక్టర్లు ఉన్నారు. అవునా కాదా? కళ్ళల్లో ఏదైనా మసకలుంటే ఆ మసకలను బాగు చేసి ఆ కంటికి అద్దం ఇచ్చి ఆ కన్ను కొంతకాలం కనబడేటట్టుగా చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు. కానీ పూర్తిగా స్వస్థత కలిగి కంటి చూపు పోకుండా తేటగా కనపడే వైద్యం యేసు ప్రభు చేసే వైద్యమే. ఆయన వైద్యం ఎలా ఉందో చూసారా? నమ్ముచున్నారా అని ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నాం ప్రభువా అని అన్నారు. అన్నప్పుడు ప్రభు వెంటనే చెయ్యి చాపాడు, కళ్ళు ముట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య చేతులు కళ్ళు ముట్టాయో కళ్ళు తెరవబడ్డాయి. గుడ్డివానికి చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరోసారి యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఓ గుడ్డివాడిని తీసుకుని వచ్చారు కొంతమంది. వచ్చి, అయ్యా ఈయన కళ్ళు గుడ్డివాడు, వీనికి కళ్ళు ఇమ్మని అంటే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ గుడ్డివాడిని కొద్దిగా దూరం తీసుకెళ్ళి ఆయన కళ్ళ మీద చేతులు పెట్టి యేసు ప్రభు ప్రార్థించినప్పుడు వాడి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయి అని అంటే ప్రభు వాడిని అడుగుతున్నాడు, ఎవరా ఇప్పుడు నీకు కనపడుతున్నాయా కళ్ళు అంటే? ఆయన అంటాడు, అలుగో అంత దూరంలో నాకు మనుషులు చెట్లు వలె కనపడుతున్నారు ప్రభు అంటాడు. అంటే పూర్తిగా స్వస్థత రాలేదని అర్థం. అతని కళ్ళల్లోకి ఇంకా చూపు సరిగా లేదు. అందుకని ప్రభు ఏం చేశాడు అంటే, అలాగే చూడు అంటే అతడు చూసి ఏమంటున్నాడో అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను ఏమంటున్నాడు అంటే, నాకు ఆ మనుషులు చెట్లు వలె కనపడుతున్నారు. మరలా రెండోసారి ఏం చేశాడు? ఆయన చెయ్యి చాపాడు. చెయ్యి చాపగానే తేటగా కనపడుతున్నాయి కళ్ళు. దేవునికి స్తోత్రం. రెండోసారి తన కళ్ళ మీద చెయ్యి పెట్టినప్పుడు ఆ గుడ్డివానికి కళ్ళు తెరవబడ్డాయి. ఆ కళ్ళు తెరవబడినప్పుడు ఆ చెట్లుగా కనపడే మనుషులు ఇప్పుడు ఎలా కనపడుతున్నారు? మనుషులుగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసు ప్రభువులో ఉన్న వైద్యం అలాంటిది. పరమ వైద్యుడు ఆయన. కళ్ళు బాగు చేయగలిగిన వాడు, కుంటి వాళ్ళను నడిపించగలిగిన వాడు, మోగవాళ్లను మాట్లాడించగలిగిన వాడు, చెవిటి వాళ్ళను వినిపించే దేవుడు ఆయన. ఆయన పరమ వైద్యుడు. కుష్ఠరోగులను బాగు చేయగలిగిన వాడు, పక్షవాతం కలిగిన వాడిని బాగు చేయగలిగిన వాడు. ఈరోజు నీకున్న క్యాన్సర్ బాగు చేయాలంటే ఆయనకి అసాధ్యం అనుకుంటున్నావా? నమ్మటం నీ వలనైతే క్యాన్సర్ రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నమ్మినట్లయితే ఇప్పుడే నీ కళ్ళు తెరవబడతాయి. నమ్మినట్లయితే నీ కుటుంబంలో అద్భుతాలు, నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు. రెండు చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. నమ్మటం నీ వల్లనైతే నమ్మిన వానికి సమస్తము. గుడ్డి వాళ్ళు కేక వేశారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, నమ్మారు. ప్రభువా మేము నమ్ముతున్నాం. వారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో యేసయ్య వాళ్ళ కళ్ళ మీద చేతులు పెట్టాడు, కళ్ళు తెరవబడ్డాయి. చక్కని చూపు చూస్తున్నారు. యేసు ప్రభు మహిమను చూస్తున్నారు. వీళ్ళు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు నమ్మినట్లయితే తప్పక నీకు మేలు జరుగుతాం. నమ్మినట్లయితే నీకు ఆరోగ్యం వస్తావు. నమ్మినట్లయితే నీవు అనుకున్నది దేవుడు నీకు ప్రసాదిస్తాడు. నిజమేనా ఈ మాట? చెప్పండి, నిజమేనా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు నిజమా కాదా? వీటిని కాదనే వాళ్ళు లేరు. యేసు ప్రభు మహిమ గలవాడు. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఆయన పరలోకమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు, రోగులను బాగు చేయడానికి వచ్చాడు. ఆయన పరమ వైద్యుడు. ఏదోను తోట ముందుగా చేయక ముందు ఆదామును ఆయనే సృష్టించాడు. ఆదాముకు ఆయనే మొట్టమొదటిగా ఆపరేషన్ జరిగించాడు. దేవునికి స్తోత్రం. సృష్టిలో వైద్యము ఎవరిది అంటే దేవునిది. దేవునికి స్తోత్రం. ఆయనకు ముందు వైద్యం ఉందా? ఆయనకు ముందు ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? లేరండి.
ఆయనే పరమ డాక్టర్. అందుని బట్టి ఈ రోజున నీవు ఆయన సన్నిధికి వచ్చావు. ఆయన నిన్ను అడుగుతున్నది ఏమిటంటే, నేను నీకు మేలు చేయగలనా అని ఆయన నిన్ను అడుగుతున్నాడు. అవును ప్రభువా, నువ్వు నాకు మేలు చేస్తావు అంటే నీకు మేలు వస్తుంది. ప్రభువా, నన్ను నువ్వు స్వస్థత పరుస్తావని నేను నమ్ముతున్నాను. అవును, నీ షుగర్ రోగం పోతుంది, నీ బీపీ రోగం పోతుంది, నీ క్యాన్సర్ పోతుంది, నీ కడుపులో గడ్డలు మాయమైపోతాయి. నమ్మే విశ్వాసం మీకుందా? ప్రభు స్వస్థత పరుస్తాడని నమ్ముతున్నావా? డాక్టర్ స్వస్థత పరుస్తాడని నమ్ముతున్నావా? ప్రభు హస్తాలు నేను స్వస్థత పరుస్తాయని నమ్ముతున్నావా? మందులు స్వస్థత పరుస్తున్నాయని నమ్ముతున్నావా? చెప్పండి, దేని మీద నీకు నమ్మకం? దేన్ని నమ్ముతున్నావు? యేసయ్యని నమ్మాలి. ఆ గుడ్డి వారు నమ్మారు, సోపు పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకున్నాడు. ప్రభు అయిన దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అది ఏంటంటే, నేను మిమ్మల్ని దీవిస్తానని నమ్ముతున్నారా? మీకు ఆరోగ్యం ఇస్తారని నమ్ముతున్నారా? మీకు మంచి ఇల్లు కట్టిస్తారని నమ్ముతున్నారా? మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారా? మీ వ్యాపారాలు వర్ధిల్లుతాయని నమ్ముతున్నారా? మీ పొలాలు చక్కగా పండుతాయని నమ్ముతున్నారా? ఆయా సమయాల్లో కాలాల్లో మంచి వర్షాలు కురిపిస్తానని నమ్ముతున్నారా? ఆయన అడుగుతున్న దానికి నీవు సూటిగా జవాబు చెబితే, ఆయన యందు రోగంత తేడా లేకుండా విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, ఇప్పుడే నీ క్యాన్సర్ రోగాలు దూరం అయిపోతాయి. ఇప్పుడే నీ షుగర్ వ్యాధులు దూరం అయిపోతాయి. ఇప్పుడే నీ కడుపులో గడ్డలు యేసు నామములో అవి కనిపించకుండా పోవును గాక. ఆమేన్ చెప్పండిరా. కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళకి ఎంత బాధో తెలుసా? షుగర్ రోగం ఉన్న వాళ్ళకి ఎంత బాధో తెలుసా? ఏమండి, క్యాన్సర్ ఉన్న వారికి ఎంత బాధో తెలుసా? డాక్టర్ గారు నీకు క్యాన్సర్ అంటే అతడు అన్నం మానేస్తాడు, అతడు దిగులు పెట్టుకుంటాడు, అతడు మనాయాదితో ముందు సాగుకు ముందే చచ్చిపోతాడు. ఏమండి, ఇంతకు ముందు కాలంలో మహమ్మారి రోగం వస్తుందంటే అది రాకముందే చచ్చినోళ్ళు ఉన్నారు, భయంతో. అర్థమవుతుందా? పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. ఆయా సమయాల్లో బాధలో ఉంటే దగ్గరకు వచ్చి ఓదార్చేవాడు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో పడిపోయిన స్థితిలో ప్రభువు నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను చేయి పట్టుకొని లేపిన రోజులు ఉన్నాయి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కదా నిన్ను లేపింది. నీ భర్తకి యాక్సిడెంట్ అయి మంచంలో పడితే ప్రభువు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చలేదా? నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే ఆయన వచ్చి నీకు సమాధానాన్ని ప్రసాదించలేదా? ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. సర్వలోక మానవాళ్లకు పరమ వైద్యుడు యేసయ్య. యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బు మూట కట్టుకొని వెళ్ళనక్కర్లేదు, రికమెండేషన్తో నువ్వు వెళ్ళనక్కర్లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం కావాలంటే నమ్మకం. నన్ను బాగు చేస్తాడు నా దేవుడు, నన్ను సృష్టించిన వాడు నన్ను బాగు చేస్తాడు. ఆయన పోలిక నాకు ఇచ్చాడు, ఆయన ఆత్మ నాకు ఇచ్చాడు, ఆయనలో నేను, నాలో ఆయన ఉన్నా కనుక ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నాకు కావాల్సిన ఇస్తాడు అని నమ్మిన వాళ్ళకి అది సాధ్యమవుతుంది. షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేయాలంటే ఎంతరం? అమ్మో నాకు షుగర్ ఉందని అందరూ అనుకుంటారని. ఒకవేళ అందరూ అనుకోకపోతే దేవునికి తెలియదా? ఏమండి, నీకు షుగర్ నువ్వు దాచిపెడితే ఆయనకి తెలీదా? నీవు బీపీ దాచిపెడితే ఆయనకి తెలీదా? నీ క్యాన్సర్ దాచిపెడితే ఆయనకి తెలీదా? సర్వము ఎరిగిన వాడు దేవుడు. అర్థమవుతుందా? పరమ వైద్యుడు. మరొక సత్యాన్ని నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. మరొక సత్యం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి,
ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిగులు బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని ఆయనను వేడుకునెను. రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. కపెర్నహూములో యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక శతాధిపతి వచ్చి మొక్కుతున్నాడు, ప్రభుకి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాతంతో మిగులు బాధపడుతున్నాడు. మిగులు బాధ చూడండి, మిగులు బాధ, మిగులు ఎక్కువ బాధ, తట్టుకోలేనంత బాధ, భరించలేనంత బాధ. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆ శతాధిపతి ఆయన యొక్క పరిపాలనలో ప్రజలకు చేయవలసిన మంచి పనులు మర్చిపోతున్నాడు. వెళ్ళవలసిన టయానికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఇంటిలో బాధ. అతడు ఒక శతాధిపతి, అతడు ఒక అధికారి, అతని దగ్గర సైనికులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు ఈ పని చేయమంటే చేస్తాడు. అలాంటి అధికారము కలిగిన ఒక శతాధిపతి ప్రభువుని బతిమలాడుకుంటున్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. ప్రభువా అని మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మీ జీవితాల్లో మిగులు బాధ వచ్చినప్పుడు ఈ విధమైన కేకేశారా? ఎంతమంది అలాంటి ప్రార్థన చేశారో చేయొద్దండి. ఏమండి, మిగులు బాధ. కడుపులో క్యాన్సర్ గడ్డ వస్తే బాధ లేదా? షుగర్ ఎక్కువైపోయి నీ అవయవాల్లో ఎక్కడ బలమైన అవయవం ఉందో దాన్ని పాడు చేస్తూ ఉంటే నీకు మిగులు బాధ కాదా? శతాధిపతి ఇంటిలో మంచి దాసుడు, నమ్మకమైన దాసుడు, శతాధిపతికి ఎంతో ఆదరణకర్తగా ఉన్న ఈ వ్యక్తికి పక్షవాతం వస్తే ఆ ఇంటిలో మిగులు బాధ కొరకు ఎవరి కోసం ఎక్కడికి వచ్చాడైనా? ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు పరమ వైద్యుడని తెలుసుకున్నాడు. ఆయన బాగు చేయగలిగిన దేవుడు. ఆయన నా మిగులు బాధను ఆయన మాత్రమే బాగు చేయగలుగుతాడు. ఆయన మాట ద్వారా నా మిగులు బాధ పోతుంది, నా కుటుంబం బాధపడుతుంది, నా దాసుడు ఆరోగ్యంగా ఉంటాడు అనే నమ్మకం శతాధిపతికి వచ్చింది. శతాధిపతి నమ్మాడు. కపెర్నహూములో ప్రభువు ఉన్నప్పుడు ఆయన నడిచి ఆ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభుకి మొక్కుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుకి మొక్కితే తప్పులేదు. సృష్టికర్త అయిన దేవునికి నీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే తప్పులేదు. ఆయన పాదముల మీద పడిపోతే తప్పులేదు. ఆయన ఏడుకుంటే తప్పులేదు. ఆయన పరమ వైద్యుడు. నీ కుటుంబంలో ఉన్న మిగులు బాధలు తప్పించగలిగిన సమర్థుడైన దేవునికి స్తోత్రం. మీలో ఎవరు మిగులు బాధపడుతున్నారు? ఒకసారి చేయొద్దండి. అప్పుల బాధతోనా, రోగాలతోనా, భార్యాభర్తలు సమస్యలతోనా, కోర్టు సమస్యలతోనా, పిల్లలు సమస్యలతోనా? చాలా మంది కుటుంబాల్లో నలిగిపోతున్న మిగిలైన బాధలు ఉన్నాయి. ఆ బాధలకు పరిష్కారం ఏమిటో తెలుసా? నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నీవు ఆయన సన్నిధిలో నమ్మితే ఆ మిగులు బాధను నీ కాడ నుండి తీసేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచివాడో దేవునికి స్తోత్రం. అబ్బా, ఆయన్ని విడిచిపెట్టకుండా మనం ఆరాధించాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు అని, ఆరోగ్యం వచ్చినప్పుడు ప్రభు అనకుండా మానేసి ఇలాగా ఉంటే ఆయనకి అసలు నచ్చదు. ఆయన నీ పక్షంలో పక్షవాతాన్ని తొలగించగలడు, కుష్టి రోగమును బాగు చేయగలడు. నీ పక్షంలో రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని బాగు చేయగలడు. ఆయనకి అసాధ్యమైన రోగాలు లేవు. ఈ సృష్టిలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారికి ఏదో ఒక వైద్యం తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభుకి అన్ని వైద్యాలు తెలుసు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆయన వైద్యము శ్రేష్టమైన వైద్యం. ఆయన వైద్యం
శాశ్వతంగా స్వస్థత కలిగించే వైద్యం. ఆయన గాయముల ద్వారా సర్వమానవాళ్లకు స్వస్థత కలిగింది. ఆయన గాయములలో స్వస్థత ఉంది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శతాధిపతి ఇంకా ఏమంటున్నాడో అక్కడ మనము చదువుకున్నాం. ఆయన్ని వేడుకున్నాడు. అప్పుడు 7వ వచనంలో యేసు నేను వచ్చి వాడిని స్వస్థత పరుస్తానని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థత పడును. చెప్పండి కూడా చెప్పండి. యేసయ్యకి దేవుడికి మహిమ కలుగును. ఏమండి, ఈ శతాధిపతి మిగులు బాధతో వచ్చాడు కదా ఇంట్లో నుండి. ఆ ఇంట్లో నుండి వచ్చిన అతను బాధను దేవుడు తెలుసుకొని నేను వస్తాను, నీ దాసుడిని బాగు చేస్తాను. ఎంత మంచివాడు యేసయ్య. ఈరోజు మనం పిలిస్తే రాడా ప్రభు? ఎంతమందికి నమ్మకం ఉంది పిలిస్తే వస్తాడు అని? చెప్పండి. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను, కానీ ఆయన్ని పిలిస్తే వస్తాడు. పిలవకపోయినా వస్తాడు అంతే, పిలవకపోయినా వస్తాడు. నువ్వు కష్టంలో ఉంటే నీ దగ్గరకు వస్తాడు ఆయన. 38 సంవత్సరాలు రోగి పడిపోయిన మనిషి దగ్గరికి యేసు ప్రభు వచ్చి చెయ్యి పట్టి ఆ మనిషిని లేపలేదా? ఆ మనిషిని స్వస్థత పరచలేదా? కొండ మీద ప్రసంగం చేస్తూ కొండ కింద కుష్ఠరోగి ఉన్నప్పుడు యేసయ్య అక్కడి నుండి దిగి వచ్చి కుష్ఠరోగిని ముట్టుకొని బాగు చేయలేదండి. ఆయన పరమ వైద్యుడా కాదా? ఆయన సృష్టికర్త కాదా? ఆయనలో మహిమ ఉందా లేదా? ఆయన వల్ల మనకు ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ గలవాడు యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి, ఎంత ప్రేమ గలవాడు. నేను కోడిలూరు ఉపసాదురావు హాస్పిటల్లో రోగిగా పడి మంచంలో పడి కోమాలోకి వెళ్ళిన టైంలో యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు నా దగ్గరకు వచ్చినట్టు రుజువేంటి మీరు అంటారా? యేసు ప్రభు రాకముందు ముందుగా ఒక పాస్టర్ వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకో, నువ్వు బాగుపడతావు అన్నాడు. ఆ మాట నా చెవిలో పడ్డది, ఆ మాట నా మనసులో పడ్డది. వెంటనే పశ్చాత్తాపం వచ్చింది, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను. అప్పటికి నా పిల్లలు చిన్నవాళ్ళు. అప్పుడు నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నేను ఒంటరిగా హాస్పిటల్లో ప్రాణాపాయంలో ఉన్నాను. అప్పుడు నేను కన్నీరు కాస్తూ పశ్చాత్తాపడుతూ అంత 5 నిమిషాల్లోనే ఒక ప్రశాంతమైన పొలాన్ని చూపించాడు దేవుడు. ఆ పొలంలో ఒక మంచి ఎలుగును చూపించాడు దేవుడు. ఆ ఎలుగులో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆయన హస్తాలు నా మీద ముట్టాయి. నేను బాగుపడ్డాను. చప్పట్లు కొట్టే దేవుడిని మహిమపరచండి. నేను చూసిన దర్శనంలో దేవుడు నాకు సాష్టాంగ కనపడ్డాడు. ఆయన మహిమను చూశాను. ఆయన యొక్క మహా స్వస్థత నాకు కలుగు చేసింది. నేను తెలుసుకొని వెంటనే నన్ను దేవుడు ముట్టాడు, దేవుడు బాగు చేశాడు, నాకు ఆరోగ్యం వచ్చింది అని ఒక సంతోషంతో హాస్పిటల్ నుండి సావు బతుకుల్లో నుండి దేవుడు నన్ను బతికిస్తే ఇంటికి వచ్చారు. అక్కడి నుండి ప్రభువా అని మొరపెట్టడం మొదలు పెట్టాను. ప్రార్థించాను మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థనతో. రేయింపకళ్ళు దేవాది దేవుడు చూపించిన దర్శనాన్ని మర్చిపోవటం లేదు. ఆయన చేతులు నాకు కనిపించే వాటిని మర్చిపోవటం లేదు. యేసు ప్రభు నాకు అర్థమైన రీతిలో నన్ను స్వస్థతపరిచాడు. అందుకనే నేను ఇప్పుడు మీ అందరికీ ఆరోగ్యం ఇస్తాడని సాక్ష్యం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఈ రోజున ఈ విశ్రాంతి దినాన తప్పక నీకు స్వస్థత కలుగుతుంది. నీవు నమ్మాలి. నేను నమ్మాను, స్వస్థత పడాను, ఆరోగ్యం వచ్చింది. దగ్గర నేను స్వస్థత పడిన రోజులలో 30 సంవత్సరాలు కాలంలో నేను బాగుపడ్డాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు నన్ను స్వస్థత పరచకపోతే నేను అప్పుడే చచ్చిపోయి ఉండేవాడు. నాకు వచ్చిన రోగం భూత వైద్యులకు అర్థం కాల, డాక్టర్లకు అర్థం కాల, ఎవరికి అర్థం కాల.
పరమ వైద్యుడైన యేసయ్యకే నా రోగం అర్థమైంది. ఏమిటి ఆయన నాకు వైద్యము అంటే? ఆయన చేతులు చాపాడు, నా రోగం పోయింది, నాకు ఆరోగ్యం వచ్చింది. ఏమండి, యేసు ప్రభు నిన్ను నమ్ముతావా? నమ్మితే నీ రోగం నిన్ను వదిలిపోతుంది. నీకున్న మిగులు బాధ నిన్ను వదిలిపెట్టిపోతుంది. ఈ శతాధిపతి గారి కుటుంబంలో ఇదే జరిగింది. ఈ శతాధిపతి చాలా మంచివాడు, విశ్వాసం కలవాడు. ఆయన విశ్వాసమును చూసి యేసు ప్రభువే ఆశ్చర్యపోయినట్లుగా బైబిల్ చెప్తాం. అప్పుడు ప్రభు మాటను ఆయన నమ్మి అలాగే వెళ్ళిపోయాడు. ప్రభు ఎప్పుడైతే అతని నమ్మకాన్ని బట్టి అలాగే జరుగును అన్నాడో, ఎప్పుడైతే ప్రభు ఇక్కడ నీ దాసుడు స్వస్థత పరుస్తాడు ఏడమని అన్నాడో, వెంటనే ఆ మాట ఎప్పుడైతే నోట్లో నుంచి వచ్చిందో అప్పుడే ఇంట్లో స్వస్థత పడ్డాడు. అతని యొక్క దాసుడు మిగులు బాధలో నుండి ఆరోగ్యంగా గంతులేస్తా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా మంచంలో నుండి నడుస్తున్నాడు. పక్షవాతం వచ్చిన వాళ్ళ బాధ ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళను పరామర్శించే వాళ్ళకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని ఆ మిగులు బాధ శతాధిపతికి తెలుసు, ఆ పక్షవాతం వచ్చిన ఆ దాసుడుకు తెలుసు. అందుకని యేసయ్య మాట ఆ రోగిని ఏం చేసింది? స్వస్థత పరిచి, ఆ పక్షవాతంలో నుండి అతన్ని స్వస్థత పరిచి, ఆ మంచంలో నుండి అతను గంతులేస్తా ఉన్నాడు. ఎందుకంటే శతాధిపతి నమ్మాడు, నమ్మి వెళ్ళాడు. తన ఇంటిలో ఆ బాధ పోయింది, దాసుడు స్వస్థత పడ్డాడు. కుటుంబంతో ఆనందంతో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, యేసు ప్రభువు మీదనే నమ్మకం. తనకున్న అధికారాన్ని మర్చిపోయిన వాడు, తనకున్న సైన్యాన్ని మర్చిపోయిన వాడు, తనకున్న హోదాని అధికారాన్ని మర్చిపోయి దేవుడైన ప్రభువుకి అతడు లోపడ్డాడు. అందుకే ఆ ఇంటిలో ఉన్న మిగులు బాధలో తొలగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో మిగులు బాధలకు తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. మిగులు బాధలు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లలోనే జరుగుతాం, ఆఫీసర్ల ఇళ్లలోనే జరుగుతాం, అధికారుల ఇళ్లలోనే జరుగుతాం. మిగులు బాధకు తట్టుకోలేక ఉరేసుకొనో, మందు తాగో, నీటిలో పడో, ఏదో ఒక రకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ అలాంటి వారు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ మిగులు బాధలో నీవు నన్ను కాపాడు, ఈ మిగులు బాధలో నా పిల్లలను కాపాడు, ఈ మిగులు బాధలో నన్ను రక్షించయ్యా అని ఆయన అడిగితే ఆ మిగులు బాధలో నుండి నిన్ను కాపాడుతాడు యేసు ప్రభు. అది భర్త ద్వారా వచ్చిందా? భయపడకు. భార్య ద్వారా కలుగుతుందా? భయపడకు. అది పిల్లల ద్వారా వచ్చిందా? భయపడొద్దు. ఇరుగు పొరుగు వారి ద్వారా, నీ శత్రువుల ద్వారా మిగులు బాధ వచ్చినా భయపడొద్దు. దేవుడు నీ పక్షంలో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు తప్పక. ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. యేసుక్రీస్తుని నమ్మాలి. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయనతో నీవు ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడే నీకు ఆయన ఆదరణ. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నీ బిడ్డలకు నీకు తోడుగా నడిచే దేవుడు ఆయన. ఆయన్ని ఎన్నడూ విడిచిపెట్టొద్దు. నీ భర్త నిన్ను బాధ పెడుతూ ఉంటే, నీ భార్య ద్వారా నీకు కష్టాలు వస్తూ ఉంటే, నీకు ఇరుగు పొరుగు ద్వారా నీకేమైనా ఇబ్బందులు సమస్యలు కలుగుతుంటే, ఇదిగో ఆయన ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ పోలికను, నీకు ఇచ్చిన పోలికను ఆయనదే, నీలో ఉన్న ఆత్మ ఆయనదే. నిన్ను కాపాడే బాధ్యతలు దేవునికి ఉన్నాయి. నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభు. నమ్ముతున్నావా? ఈరోజు మన యొక్క దేశాల్లో ఎంతో మంది మిగులు బాధలో ఉన్నారు. శతాధిపతులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ సమస్యలు మిగులుగా ఉంటే ఆ మిగులైన సమస్యలకు పరిష్కారం ప్రభు దగ్గరికి వస్తారా? ప్రభు దగ్గరికి వస్తే నీకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐక్యత
అన్ని దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చేతులు ఎత్తి సోదరులు చెప్పండి, విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు దేవుడు. నీ మిగులైన బాధల నుండి నిన్ను కాపాడుతానన్నాడు. భయంకరమైన రోగాల మధ్యలో నిన్ను కాపాడుతానన్నాడు. శాపాల మధ్యలో నిన్ను కాపాడుతానన్నాడు. పాపం అనే బంధకాల్లో పడున్నావా, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని ఈరోజు మీ అందరికీ నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన నన్ను స్వస్థతపరిచిన దేవుడు సర్వమానవాళ్లను స్వస్థతపరుస్తాడు. మిగులైన బాధల నుండి కాపాడిన దేవుడు మీ అందరి మిగులైన బాధలలో నుండి మిమ్మల్ని కూడా కాపాడుతాడు. కాబట్టి ఆయనను నమ్ముకోవటమే మనకి లోకంలో మేలు. ఒక మాట ఉంది బైబిల్లో, రాజుల్ని నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముకునుట మేలు. చెప్పండి మీ నోటితో, రాజుల్ని నమ్ముకునుట కంటే దేవుణ్ణి నమ్ముకునుట మేలు. మనుషుల్ని నమ్ముట కంటే యెహోవా దేవుణ్ణి నమ్ముకునుట మేలు. ఇప్పుడు సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మీరు ఆయన్ని నమ్మారు కనుక, నమ్మటం నీ వలనైతే సమస్తము నీ పక్షంలో దేవుడు సాధ్యం అయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినాన నీ రోగం పోయింది, నీ మిగులు బాధ పోయింది, నీ కష్టాలు పోయాయి, నీ ఇబ్బందులు పోయాయి, నీ అప్పులు పోయాయి అని నీ జీవితంలో నిశ్చయించుకొని, నీ జీవితంలో విశ్వాసం కలిగి నమ్మకంగా ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిచుండగా, నువ్వు ఇంటికి వెళ్ళిచుండగా అద్భుతాలు చేస్తాడు. దేవుడు గొప్పవాడు. శతాధిపతి నమ్మాడు, యేసయ్య మాట మీదుగా తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆయన ఇంటికి రాకముందే ఇంటి దగ్గర నుండి ఆయనకి రానే వచ్చింది కబురు, నీ దాసుడు స్వస్థత పడ్డాడు అని. చప్పటి కొట్టండి. ఇప్పుడు నీ దాసుడు స్వస్థత పడ్డాడు. ఆయన ఆరోగ్యంగా గంతులేస్తున్నాడు. ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకాలం ఏంటీడు మంచంలో పడినవాడు ఈ క్షణంలో, ఈ నిమిషంలో గంతులేస్తున్నాడు అని మేమందరం ఆశ్చర్యపోయాం. శతాధిపతి గారు, ఇక నువ్వేమీ భయపడొద్దు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. శతాధిపతి ఆశ్చర్యపోయి అక్కడే నిలబడి గడియారం చూసుకుంటున్నాడు. యేసు ప్రభు ఏ టైంలో చెప్పాడు మాట? ఏ టైంలో నా దాసుడు బాగుపడ్డాడు, ఏ టైంలో నా దాసుడు స్వస్థత పడ్డాడు అని ఆయన ఆశ్చర్య